నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు. తీవ్ర గాయాలైన వారికి 50 లక్షలు పరిహారం. క్షతగాత్రులకు ఎంత ఖర్చైనా సరే వైద్య చికిత్సలు అందిస్తామని వెల్లడి. థర్డ్ పార్టీ ఏజెన్సీ వల్లే కంపెనీలో భద్రతా ప్రమాణాలు సన్నగిల్లాయి. రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ అండ్ బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 4500 కోట్ల నిధులతో నరేగా పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటన. వాడవాడలా ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. తమ అభిమాన హీరో పుట్టినరోజున సేవా కార్యక్రమాలతో తరిస్తున్న జనసేన చిరంజీవి అభిమానులు. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం చనిపోయిన కొంతవరకు రూపాయలు ఇస్తున్నాం. అదే సమయంలో సీరియస్ గా ఇంజనీర్ జరిగిన వారికి 50 లక్షలు ఇస్తున్నాం. మైనర్ 25 లక్షలు ఇస్తున్నాం. ఏ మాత్రం కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. విశాఖపట్నం నాకు మనసుకు దగ్గరైన స్థితి. 2 రోజులు ఏ విధంగా చేసామో మీరందరూ చూశారు. ఎప్పుడూ ఒక మంచి మనసు స్థితి. ఇలాంటి స్థితిలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ విస్తారం చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదైనా దీన్ని ఇదే ఎవరిది కావాలని నేను కోరుకుంటున్నా. తన దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అని పవన్ పేర్కొన్నారు. అన్నయ్య పుట్టినరోజున సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయటం తనకు తెలుసునని పవన్ పేర్కొన్నారు. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకమున్నాయన్నారు. కొందరికి సేవ చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయన్నారు. కావలసిన వారి కోసం ఆయన ఎంతవారికైనా తగ్గుతారని అభ్యర్థిస్తారని పేర్కొన్నారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమోనని పవన్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో 5 కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయులు సాక్షిగా చిరంజీవి ఆశీర్వదించారని పవన్ పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు 69వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఆయనకు బర్త్డే విషెస్ సునామీలా వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా తేడాలేమీ ఉండట్లేదు. విషయంలో సెలబ్రిటీస్ అందరూ బాస్ ను గ్రేట్ చేస్తున్నారు. తన జన్మదినం సందర్భంగా చిరంజీవి శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య సురేఖ కుమార్తెతో కలిసి ఈ తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ సమయంలో వారి వెంట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొందరు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం బుధవారం రాత్రే చిరంజీవి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి గెస్ట్ హౌస్ లో బస చేశారు. తిరుమలలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. టీటీడీ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. ఈ తెల్లవారుజామున కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు మెగాస్టార్. దర్శనానంతరం శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల వారి మండపంలో చిరంజీవికి ఆశీర్వచనాలు పలికారు. టీటీడీ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాన్ని బహుకరించారు. ఆలయం వెలుపల పలువురు భక్తులు ఆయనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆయన నటిస్తున్న 156వ సినిమా ఇది. మైథలాజికల్ అడ్వెంచర్ గా తెరకెక్కుతుంది. మల్లుడి వశిష్ఠ దర్శకుడు. వశిష్ఠ ఇదివరకు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారకు దర్శకత్వం వహించాడు. తన తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసింది.
ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 4,500 కోట్ల నిధులతో నరేగా పనులు స్టార్ట్ చేయబోతున్నామన్నారు. ఈ రోజు ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించడం దేశంలో తొలిసారి. సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలకు తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. 44,000 కోట్లకు పైగా పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయి. కానీ దాని రిజల్ట్స్ ఎక్కడా క్షేత్రస్థాయిలో కనబడటం లేదు. వైసీపీ వచ్చిన తరువాత గ్రామ పంచాయతీల ఆదాయం పడిపోయింది. పంచాయతీలను బలోపేతం చేయటం మా ప్రభుత్వ లక్ష్యం. దేశ రాష్ట్ర అభివృద్ధిలో పంచాయతీలు కీలకంగా మారాలనేది నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక కొన్ని పంచాయతీలు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంటాయని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. అరకు కాఫీ, లేపాక్షి, చేనేత, గ్రానైట్ వంటి వాటి వల్ల ఆయా పంచాయతీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. యువత, మహిళలు గ్రామ సభల్లో పాల్గొనాలని కోరుతున్నాను. ఎన్నికల కోసం ఎలా తరలి వచ్చారో గ్రామ సభలకు కూడా ఇలానే రావాలని కోరుతున్నాను. పంచాయతీలకు చెందిన చాలా భూమి అనేక చోట్ల నిరుపయోగకంగా ఉన్నాయి. గ్రామాల్లోకి రాగానే చెత్త చెదారం కనపడుతుంది. గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన థర్డ్ పార్టీ ఏజెన్సీ విధానం కారణంగానే కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు సన్నగిల్లి ప్రమాదాలకు దారితీస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ అండ్ బీమా, వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లో రియాక్టర్ పేలడం వల్ల జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందజేసినట్లు తెలిపారు. అచ్యుతాపురం సెస్లో ఎసెన్సియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రియాక్టర్ పేలిన ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణ సహాయక చర్యల్లో భాగంగా దగ్గరలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో థర్డ్ పార్టీ ఏజెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల కంపెనీలో భద్రతా ప్రమాణాలు పూర్తిగా సన్నగిల్లాయన్నారు. కార్మిక శాఖ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైందన్నారు. విశాఖపట్నంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్వహణ కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం జరిగిందని, కేంద్ర నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోవడం జరిగిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన రాయితీలను, సంక్షేమ పథకాలను నిలుపుదల చేయడం జరిగిందన్నారు. ఈ సమస్యలన్నింటినీ సరిదిద్దేందుకు అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తూ కార్మిక శాఖలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సేజ్లో ఉన్న ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్ అవడం వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 25 మంది తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది. పవన్ సాయి హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్లో సుమారు 13 మంది, అలాగే ఉషా ప్రైమ్ హాస్పిటల్స్లో 9 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో సుమారు ఈ ఫ్యాక్టరీలో సుమారు 3 చనిపోయారు. భారీగా పొగ రావటం వల్ల ఇంకా ఎంతమంది ఉంటారనేది క్లియర్గా తెలియదు. అక్కడికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ
పూర్తిగా ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైతే పవన్ సాయి హాస్పిటల్ ఉందో 13 మందిలో ఒక అతను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాగే 3 చనిపోవడం కూడా జరిగింది. తన అద్భుతమైన నటన ప్రదర్శనతో తెలుగు సినీ ప్రేక్షకుల అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ డొనేషన్ క్యాంపుల వంటి సేవా కార్యక్రమాలతో లక్షలాది మంది అభిమానుల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని కొనియాడారు. కండ్రికలో 64వ డివిజన్ జనసేన టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 64వ డివిజన్ జనసేన టీడీపీ శ్రేణులు రహీం, రవి, సోమనాథ్, వరలక్ష్మిలను ఆయన అభినందించారు. గరుడ హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంపుతో ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించడం హర్షణీయమన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయడం స్వాగతిస్తున్నట్లు తెలియజేశారు. ఎవరి సహాయం లేకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి తన అద్భుతమైన నటన ప్రదర్శనతో మెగాస్టార్ స్థాయికి చేరిన చిరంజీవి నేటి తరానికి మార్గదర్శకంగా నిలిచారన్నారు. ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలనే తలంపుతో తన అభిమానులకు రక్తదానం, ఐ డొనేషన్ క్యాంపులపై అవగాహన కల్పించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగారని గుర్తు చేశారు. అటువంటి హీరో జన్మదిన వేడుకలు సెంట్రల్లో వాడవాడలా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన శ్రేణులు మరియు మెగాస్టార్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే పిలుపునిచ్చాడో రక్తదానం చేయండి, మరొక ప్రాణాన్ని కాపాడండి, నేత్రదానం చేయండి, మరొకరికి చూపునివ్వండి అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు పిలుపునిచ్చారో దానికి పెద్ద ఎత్తున స్పందన లభించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి లక్షలాది మంది అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 64వ డివిజన్లో జనసేన పార్టీ అధ్యక్షుడు రహీము, అలాగే ఇక్కడ నగర నాయకుడు సోమనాథం గారు, మన రవి, కూటమి పార్టీ అభ్యర్థులు, అలాగే మా సోదరి రాజశ్రీ, వరలక్ష్మి వీళ్ళందరూ కలిపి ఇక్కడ మరి పేదవాళ్ళకి నేత్ర పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేపట్టారు. మరి గరుడ కంటి ఆసుపత్రి వాళ్ళు వీళ్ళందరూ చేపట్టినటువంటి కార్యక్రమం హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. అలాగే మా డివిజను పార్టీ ఇన్ఛార్జి పలగాని శివకుమారు అందరూ కూడా నాయకులు, నాగరాజు వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొనడం సంతోషం. ఏదేమైనా రాజకీయ పార్టీలు అన్నాక సేవా కార్యక్రమాలు చేయాలి, పేదవాళ్ళకి అండగా ఉండాలి. ఇలాగ పెద్దల పుట్టినరోజు అలాగే జనసేన పార్టీ విజయవాడ వైస్ ప్రెసిడెంట్ సోమనాథ్, వరలక్ష్మి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కండ్రికలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా హాజరయ్యారన్నారు. చిరంజీవి పుట్టినరోజు నాడు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి ప్రముఖమైన రోజుల్ని సెలబ్రేట్ చేసి పేదవాళ్ళకి అండగా ఉండాలి. అండగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తాం. పద్మ విభూషణ, పద్మశ్రీ అనేక రకాల బిరుదులు పొందినటువంటి మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా 64వ డివిజన్లో మన రహీం గారు, రవి గారు, అలాగే 64వ డివిజన్ జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొని ఈరోజు అన్నయ్య పుట్టినరోజు ఒక సెలబ్రేషన్ కాకుండా ఎంతోమంది పేదలకి నేత్రదానం, రక్తదానం చేసినటువంటి అన్నయ్య ఆశయాలని ముందుకు తీసుకెళ్లే భాగంలో ఈరోజు మహిళలందరికీ కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం, కంటి పరీక్ష కార్యక్రమం, అనేక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం నాయకులు, మా ఎమ్మెల్యే బోండా ఉమా గారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా 64వ డివిజన్ కండ్రికలో
జనసేన వాళ్ళందరూ కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వైద్య కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ విధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వెల్కమ్ బ్యాక్. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషి వలుడని జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ పేర్కొన్నారు. అలుపెరగని శ్రమతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా చిరంజీవి మారారన్నారు. అందుకే చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకొని వారు ఎంచుకున్న రంగాల్లో రాణించగలుగుతున్నారని పేర్కొన్నారు. సమాజ సేవ కోసం పరితపించే వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. జనసేన పార్టీ గొల్లపూడి శాఖ అధ్యక్షులు కటకం ధర్మారావు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గొల్లపూడి వన్ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బర్త్డే కేక్ కట్ చేసి మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కల గాంధీ మాట్లాడుతూ కష్టే ఫలి అనే నానుడికి మెగాస్టార్ చిరంజీవి నిదర్శనంగా నిలిచారని గుర్తు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి నాయకుని కథ పాత్రలు పోషించి కథానాయకుని స్థాయికి ఎదిగి తెలుగు ప్రజల చేత మెగాస్టార్ అని పిలిపించుకున్న చిరంజీవి చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారన్నారు. సినిమాల్లోనే హీరోనే కాకుండా నిజ జీవితంలోనూ హీరోలా హుందాగా వ్యవహరించి బ్లడ్ బ్యాంక్ లో ఐ డొనేషన్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించాలని పేర్కొన్నారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు జనసేన పార్టీ శ్రేణులు వాడవాడలా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన వేడుకలు మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే స్వయం కృషి వలీయుడు, అంటే స్వయం కృషికి మరొక ఏదైనా ఒక ఆదర్శమైనటువంటి పదం ఉందంటే అది చిరంజీవి గారు. ఏది ఊరికే రాదు, కష్టమే ఫలి అనే దానికి నిదర్శనం చిరంజీవి గారు. మరి అంచెలంచెలుగా ఒక సామాన్య వ్యక్తిగా సినీ ఫీల్డ్లో ఆయన ఒక చిన్న హీరోగా ఒక విలన్గా ప్రారంభమై ఈరోజు 40 సంవత్సరాలు అవుతున్న ఇండస్ట్రీకి అతనే హీరో, అతనే ఈ ఇండస్ట్రీ దిక్కు, పెద్ద దిక్కు అనే విధంగా 40 ఏళ్ళ నుంచి మరి 69 సంవత్సరాలు వచ్చిన మరి 16 సంవత్సరాల యువకుడిలాగా ఈ రోజుకి కూడా ఆయన డ్యాన్సులు ఫైట్లు చేస్తూ కొత్తగా వచ్చేటటువంటి యువతర హీరోలకి హీరోయిన్లకు కూడా చిరంజీవి గారి లాగా మనం ఎదగాలి అంటే కష్టపడాలి, కష్టమే ఫలి అనే దానికి నిదర్శనం చిరంజీవి గారు అని చెప్పి ఈరోజు ఎవరు ఎక్కడ ఏ ఫీల్డ్ అయినా సరే చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎదుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు గొల్లపూడి జనసేన పార్టీ అధ్యక్షులు కటకం ధర్మారావు మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అంత వైభవంగా నిర్వహించడానికి దోహదపడిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సినీ నటుడుగా కాకుండా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. వారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సినిమాలలో మంచి పాత్రలు పోషించి యువతకి ఆదర్శంగా నిలవాలన్నారు. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మిత్రులందరూ సహకారం. తర్వాత ఆయన విషయంలో మనం చిరంజీవి గారి విషయంలో చెప్పడం అంటే గాంధీ గారు చెప్పారు ఎన్నో విషయాలు. బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఐ డొనేషన్ క్యాంప్, ఇలాంటివన్నీ కూడా ఇవాళ ఎన్వైరన్మెంట్లో మనందరికీ ఏంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ వలన మనకి దానివల్ల ఎంత మనకు ఉపయోగం తెలియజెప్పింది ఆయనే. కాబట్టి అలాంటి వ్యక్తి మనకి ఇవాళ ఈరోజు ఆయన బర్త్డే చేసుకోవడం చాలా గర్వకారణం. ఇలాంటి ఎన్నో చేసుకోవాలని ఆయన బర్త్డే ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవసేవయే కాక సమాజ సేవ కూడా తమ లక్ష్యమని దహించు అగ్ని ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ థామస్ అన్నారు. విజయవాడ గాంధీనగర్లోని కందకూర్ కళ్యాణ మండపంలో దహించు అగ్ని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ థామస్ మాట్లాడుతూ గడిచిన 34 సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేస్తున్నామని, దహించు అగ్ని విజయవాడలో ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవుడి సేవయే కాక సమాజ సేవ కూడా దహించు అగ్ని మినిస్ట్రీస్ అందిస్తున్నాయన్నారు. వితంతువులకు కుట్టు మిషన్ నేర్పించడం, యువతకు కంప్యూటర్ నేర్పించడమే కాకుండా రోజుకు 200 మంది వరకు ఆహారాన్ని సమకూరుస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆర్తులను ఆదుకోవటం జరుగుతుందన్నారు.
ఉండాలన్నారు. దేశ క్షేమం కూడా ప్రతి వ్యక్తికి అవసరమన్నారు. అనంతరం దహించు అగ్ని సభ్యులు క్యాథరిన్ జాయ్స్ మాట్లాడుతూ, దహించు మా సంస్థ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వాటిలో ప్రధానమైనవి ఫ్రీ మినరల్ వాటర్, డ్రైవింగ్ స్కూల్ వంటివి ఉన్నాయన్నారు. ప్రతి 3వ మంగళవారం కందుకూరు కళ్యాణ మండపంలో రాష్ట్ర వ్యాప్త సహవాసుల కూడిక ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సహవాస కూడిక హాజరయ్యారు. గడిచిన 34 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యను తెలుగు రాష్ట్రాల్లో జరిగిస్తున్నాం. మాకు 1800 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో మరి దేవుని సేవతో పాటు ఆధ్యాత్మిక సేవతో పాటు చాలా సోషల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని పట్టణాల్లో బీద వాళ్ళకు భిక్షం ఎత్తుకొని రాని వాళ్ళు కూడా ఆహారాలు పంచిపెట్టడం జరుగుతుంది, వస్త్రాలు పంచిపెట్టడం జరుగుతుంది. ఎన్నో కుటుంబాలు మరి పోషించబడుతున్నాయి, కట్టబడుతున్నాయి. విడోస్కు టైలరింగ్ నేర్పిస్తున్నాం. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే విజయవాడ పట్టణంలో మరి ఈ సేవకుల కూడికని ప్రారంభించి 25 ఇయర్స్ అయింది. సిల్వర్ జూబ్లీని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దహించగ్ని మినిస్ట్రీస్ 34 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిందండి. అయితే ఈ విజయవాడలో మేము 25 ఇయర్స్ నుంచి ప్రేయర్స్ పెడుతున్నాము. ఈ ప్రార్థనలకి చాలామంది వచ్చి దీవించబడతారు. ఎవ్రీ 3వ మంగళవారం ఈ స్థలంలో జింకానా గ్రౌండ్స్లో మనకి మీటింగ్ జరుగుతుంది. చాలామంది వచ్చి దీవించబడతారు. అంత మాత్రమే కాదండి, ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నాము. ఎవ్రీడే 200 మందికి ఉచితంగా భోజనం పెట్టడం జరుగుతుంది ఈ సంస్థ ద్వారా. అంత మాత్రమే కాదు, ఉచిత కుట్టు మిషన్లు, తర్వాత కంప్యూటర్ కోర్సులు, అలానే డ్రైవింగ్ స్కూల్స్ పెట్టడం జరుగుతుంది. అలానే ఫ్రీ మినరల్ వాటర్ 24/7 అందించడం జరుగుతుందండి. ఈ యొక్క సంక్షేమం ద్వారా చాలామంది దీవించబడుతున్నారు. చాలామందికి ఉపయోగకరంగా ఈ పరిచర్యలు ఉంటున్నాయి. ఎన్నో కుటుంబాలు ఈ యొక్క పరిచర్యను బట్టి వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకుంటున్నారు. కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను కృష్ణా జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఖండించింది. ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య ఘటనపై బెంగాల్ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. తీరును తప్పుపట్టారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించి అసలు దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలంటూ సిబిఐని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి గవర్నర్పేట గూడవల్లివారి వీధిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద బ్యాంకులకు చెందిన మహిళా ఉద్యోగులు, వారికి మద్దతుగా పురుష ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. కొవ్వొత్తులు వెలిగించి వైద్య విద్యార్థినికి సంఘీభావం ప్రకటించారు. మహిళలకు పని ప్రదేశాలలో భద్రత కల్పించాలని, మహిళలకు రక్షణగా మరింత పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అఖిల భారత సహకార బ్యాంక్ ఉద్యోగులు సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్ మాట్లాడుతూ, ట్రైనీ డాక్టర్ ఘటన తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెంటనే స్పందించలేదని, నిందితులను రక్షించేలా వ్యవహరించిందని ఆరోపించారు. 10 రోజులుగా దేశవ్యాప్తంగా వైద్యులు చేస్తున్న ఆందోళనకు బ్యాంక్ ఉద్యోగులు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సిబిఐ త్వరగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓల్గాదేవి, కుమారి, సుధామాధురి, వై శ్రీనివాసరావు, కె రాధాకృష్ణ, హరివర్మ తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తం అల్లాడిపోతున్న ఈ కలకత్తా మన ట్రైనీ డాక్టర్ యొక్క బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ని మనం చూసాం. నిర్భయ యాక్ట్ వచ్చిన ప్రతి సంవత్సరం నుంచి కూడా ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మనకు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందంటారు. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు, ఏ రోజైతే ఆడపిల్ల ఏమాత్రం భయం లేకుండా అర్ధరాత్రి పూట ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందో అప్పుడే నిజంగా మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున దేశంలో ఉన్న 5 లక్షల మంది ఈ యొక్క క్రూయల్ ఇన్సిడెంట్ని ఖండిస్తూ ఇమ్మీడియట్గా ఎవరైతే ఆ ఇన్సిడెంట్ చేశారో వాళ్ళని క్రిమినల్గా వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు వచ్చినప్పటికీ దాదాపు 25-30 వేల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఈరోజు ఈ క్యాండిల్ యొక్క ర్యాలీ ద్వారా మన యొక్క రిసైన్మెంట్ తెలియజేస్తారు. మనం కోరుకునేది ఒకటండి, ఈరోజు మన చెల్లి, మన తల్లి, మన అక్క, మన వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఇంటికి క్షేమంగా తిరాలి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ తరఫున లేడీస్ అందరూ మిగతా జెంట్స్ కూడా మాకు సపోర్ట్గా ఈరోజు గ్యాదర్ అయ్యాం. కల్కట్టాలో జరిగిన చాలా ఘోరమైన సంఘటన గురించి మేమందరం గ్యాదర్ అయ్యాం. లేడీ ట్రైనీ డాక్టర్ ఆర్జే కార్ హాస్పిటల్లో ఆవిడకి జరిగిన ఇది అందరూ చూసుంటారు. మేము దాన్ని ఖండించడానికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాంటి ముందు జరగకుండా ఉండటానికి అలా చేసిన వాళ్ళందరినీ ఈ కోర్టులో కాకుండా వెంటనే శిక్షిస్తే వేరే వాళ్ళు మళ్ళీ అవి చేయటానికి భయపడాలి, మళ్ళీ అది చేయకూడదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ అంతకుముందు నిర్భయ వాళ్ళు నడుస్తూనే ఉంది.
అది అయినా కూడా ఇంకా జనాలు భయపడట్లేదు. భయపడేటట్టు వాళ్ళని క్యాపిటల్ పనిష్మెంట్ వెంటనే ఇమీడియట్గా వాళ్ళని శిక్షించాలి. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని, దానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సిఐటియు డిమాండ్ చేసింది. వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, మహిళల రక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం, హత్యను నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, సిఐటియు తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, కొవ్వొత్తుల ర్యాలీలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లెనిన్ సెంటర్లో నిర్వహించిన ధర్నాలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగ్రావు మాట్లాడుతూ, వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించి అసలైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మెడికో కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో అంగన్వాడీ, ఐద్వా, హ్యాకర్స్, ముఠా, ఆశా తదితర రంగాలకు చెందిన మహిళా ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్జే కార్ మెడికల్ కాలేజీలో 31 సంవత్సరాల పీజీ మెడికోపై జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి హత్య, గ్యాంగ్ రేప్ సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ఘటన పైన సుప్రీంకోర్టు ఇప్పటికే జాతీయ భద్రతా టాస్క్ ఫోర్స్ని 10 మందితో నియమించింది. అలాగే ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వం 13 రోజులైంది ఇప్పటికీ. ఈ సందర్భంగా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఆ పక్కనే ఉన్నటువంటి సెమినార్ హాల్ పక్కనే ఉన్నటువంటి గదిని ధ్వంసం చేయడం జరిగింది. కుక్కల్ని 3 రోజుల తర్వాత తీసుకెళ్ళడం జరిగింది. తల్లిదండ్రులకి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ప్రిన్సిపాల్ కబురు చేయడం బట్టి చూస్తే ఇది ప్రిన్సిపాల్కి తెలియకుండా, అధికారులకు తెలియకుండా జరిగినటువంటి ఘటన కాదు. తెలంగాణలో శిఖండి పాలన, నియంతృత్వ పాలన సాగుతూ ఉంది. ఆర్జేకే హాస్పిటల్లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన భారతదేశం అంతా అట్టుడిగిపోతూ ఉంది. అన్ని తరగతుల ప్రజలు కూడా బయటకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలకి రక్షణ లేదు, హాస్పిటల్లో రక్షణ లేదు, హాస్టల్లో రక్షణ లేదు, చదువుకుంటున్న కళాశాలల్లో, స్కూళ్ళల్లో రక్షణ లేదు, పనిచేస్తున్న పని ప్రదేశాల్లో కూడా రక్షణ లేదు. నిర్భయ కేసు ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. ఆ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఏమి అత్యాచారాలు, హత్యలు ఆగలేదు. చట్టాలు చేయడం ముఖ్యం కాదు, ఆ చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేసే పాలకులు ఉన్నప్పుడే చట్టాలకు సక్రమంగా అమలు జరుగుతాయి. దళితుల అభ్యున్నతికి కలిసికట్టుగా కృషి చేయాలని బిఆర్ అంబేద్కర్ మిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వి జగదీష్ కోరారు. బుధవారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. త్వరలోనే అన్ని జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసి సంఘాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. పేద ప్రజలకు, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి అన్ని విధాల వాళ్ళని ఆదుకోవటానికి, సామాజికంగా, ఆర్థికంగా, మిగతా చదువు విషయంలో కూడా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఆయన బల్లారపు రాజారావు గారు గత 4-5 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. ఆయన మరణం తర్వాత కరోనా రావటం, కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలు తగ్గించడం జరిగింది. మరలా ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఏకమై ఆయన అంబేద్కర్ గారి ఆశయాలను, బల్లారపు రాజారావు గారి ఆశయాలను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయటము జరిగింది. ఈ కొత్త కమిటీలో పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా ముందుంటామని చెప్పేసి అందరికీ హామీ ఇస్తున్నాము. 2200 సంవత్సరంలో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మిషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ సోషల్ జస్టిస్ అని ఒక రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఆల్రెడీ జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. దాన్ని కొన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేటప్పుడు తర్వాత ఈ కరోనా టైంలో వీటిలో కొన్ని కుంటుపట్టము, డిలే అవ్వటం అయినాయి అనమాట. ఈ లోపల ఫౌండర్ ప్రెసిడెంట్ గారు చనిపోవడము, కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ దీన్ని ఇప్పుడున్న అనివార్య పరిస్థితుల్లో కంపల్సరీగా దీన్ని యాక్టివేట్ చేయాలనే ఉద్దేశంతో మేము మళ్ళీ కొత్త కమిటీని ఫామ్ చేసి ఈ యొక్క ఉద్దేశాన్ని
అందరికీ తీసుకువెళ్ళాలి, మండలాల్లోకి జిల్లాలోకి వ్యాపింపజేసి అక్కడున్న తారతమ్యాలను కానీ లేదంటే ఇంకా వివిధ స్థాయిలో ఎదుర్కొన్న దౌర్జన్యాలు, అకృత్యాలు, అసమానతలని మీద పోరాడే వాళ్ళ తత్వాన్ని తయారు చేయాలనే ఉద్దేశం అన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు. తీవ్ర గాయాలైన వారికి 50 లక్షలు పరిహారం, క్షతగాత్రులకు ఎంత ఖర్చైనా సరే వైద్య చికిత్సలు అందిస్తామని వెల్లడి. థర్డ్ పార్టీ ఏజెన్సీ వల్లే కంపెనీలో భద్రతా ప్రమాణాలు సన్నగిల్లాయి. రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ అండ్ బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 4500 కోట్ల నిధులతో నరేగా పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటన. వాడవాడలా ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. తమ అభిమాన హీరో పుట్టినరోజున సేవా కార్యక్రమాలతో తరిస్తున్న జనసేన చిరంజీవి అభిమానులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.